అమ్మా రాముడంటే ఏమిటో చెప్తాను చూడమ్మా. శత్రువులు ఎప్పుడు అదును కోసం చూస్తూ ఉంటారు. రాముడు అరణ్యానికి వెళ్ళిపోయాడు, లక్ష్మణుడు రాముడితో వెళ్ళిపోయాడు. నేను శత్రుఘ్నుడు 7 రోజులు ప్రయాణం చేస్తే తప్ప రాలేనటువంటి రీతిలో గిరిబ్రజపురంలో ఉండిపోయాం. దశరథుడు మరణించాడు. ఒక్క శత్రువు అయోధ్య మీదకి యుద్ధానికి రాలేదు. ఎందుకో తెలుసా అమ్మా? ఎక్కడ అడవిలో ఉన్నా నా అన్న బాహుబలం రక్షిస్తుంది, ఎక్కడెక్కడున్నా సరే. భరతుడు అంటున్నాడు, ఎక్కడో రాముడు ఉన్నాడు కానమ్మా రాముడి భుజబలం రక్షిస్తోందమ్మా. ఇవాళ అయోధ్య ద్వారాలు తెరిచేసి ఉన్నాయి, అయోధ్య ద్వారాలు మూయలేదు. అయోధ్యానగరంలో ఒక్క పౌరుడు లేడు, అందరూ అడవికి వచ్చేసారు. ఇటువంటప్పుడు ఎవడైనా వచ్చి పడిపోతే కోసల రాజ్యాన్ని ఒక్క నిమిషంలో స్వాధీనం చేసుకోవచ్చు. ఎవ్వడు ఒక శత్రువు కన్నెత్తి చూడటం లేదు రాజ్యం మీదకి. ఎందుకని? ఎక్కడున్నా రాముడు కాపాడుతాడు. అమ్మా నేను ఎక్కడున్నా నా అన్న నన్ను కాపాడుతుంటాడమ్మా, నాకు భయం లేదన్నాడు భరతుడు.